రాజు పిల్లలు, రాజవంశస్థులు. సింహం అంటే అడవికి రాజు. అడవికి రాజు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. రాజు పిల్లలకి ఒకవేళ కొదవలు ఏర్పడవచ్చు. రాజు కుటుంబీకులకి, రాజవంశస్థులకి ఒకవేళ కొదవలు ఏర్పడి లేమితో కొదవలతో అల్లాడిపోయి ఆకలితో అలమటించే సందర్భాలు ఉండొచ్చేమో, కానీ దేవుని ఆశ్రయించే వారి జీవితంలో ఏ మేలు కొదవై ఉండనేరదు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోక సంబంధమైన సింహపు పిల్లలకు లేమి కలుగుతుందేమో, మనం ఆరాధిస్తున్న దేవుడు యూదా గోత్రపు కొదమ సింహం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ నీతో నిత్యము విజయహాసమే. పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో. హల్లెలూయా, ఆమేన్. హాసం అంటే ఆనందం, సంతోషం. ఎలాంటి ఆనందం అంటే విజయంతో కూడిన ఆనందం. మీరు చూడండి, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీ నవ్వు ఎలా ఉంటుంది? ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీ ఫేస్ ఎలా ఉంటుంది? మీ నవ్వు ఎలా ఉంటుంది? అప్పుడు నవ్వాలి కాబట్టి నవ్వాలి, ఏమైనా అనుకుంటారేమో అని ఉంటుంది. అదే మన విజయం పొందినప్పుడు ఆ విజయహాసం అంటారు. విజయంతో కూడిన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే యూదా గోత్రపు కొద్దమ సింహమైన యేసయ్యతో ఉన్నప్పుడు నిత్యము విజయహాసమే. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. సింహపు పిల్లలకి, లోకంలో ఉన్న సింహపు పిల్లలకు ఒకవేళ అవి ఆకలిగా ఉంటాయేమో, అవి ఆవేదన పడతాయేమో, తిండి లేకుండా అల్లాడిపోతాయేమో, కానీ ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో ఏ కొరతను దేవుడు కలగనివ్వడు. ఆది అపోస్తల రోజులు అందరు ఎవరిని చూసినా ఏ ఇంట్లో కొదవలేదు, సర్వ సమృద్ధి. యేసుప్రభు శిష్యుల్ని సేవకు పంపించేటప్పుడు ఒట్టి చేత్తో పంపించాడు. ఏమి ఇవ్వలేదండి. సంచినైనను జాలినైనను చెప్పులు కూడా లేదంట. మీరు తర్వాత చదువుకోండి, లూకాసు వార్త 22:35 కనీసం చెప్పులు కూడా లేదంట వాళ్ళ కాళ్ళకి. ఇదేం సేవరా బాబు. ఈరోజు మేము ఎవరినైనా సేవకు పంపించాలంటే టికెట్ రిజర్వేషన్ చేయించాలి. అర్థమైందండి? టికెట్ రిజర్వేషన్ చేయించాలి, అక్కడ వాళ్ళకు ముందుగానే ఫోన్ చేసి చెప్పాలి, ఆటోలో మరి లగేజ్ అంతా తీసుకెళ్ళాలి. కొంతమందికి లగేజ్లు ఎక్కువ ఉంటాయి, మొత్తాన్ని తీసుకెళ్తుంటారు కొంతమంది. ఇప్పుడు సేవ అలా ఉంది. ఆ రోజు యేసయ్య కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా. మా బ్రదర్స్ని ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు వచ్చేసి, అన్న ప్రార్థన చేయండి అని వెళుతున్నాం, అన్న లగేజ్ తీసుకెళ్ళడానికి కొంచెం బ్యాగ్ చిరిగిపోయినట్టుంది, ఒక కొత్త బ్యాగ్ ఇస్తారు, తీసుకుంటారు బాబు అని ఇస్తాను. ఆ తర్వాత ఇంకేం కావాలని, అన్న నాకు ఒక 4 జతలు బట్టలు కావాలన్న, తెల్ల బట్టలు అంటూ, సరే సేవ చేయండి, కావాల్సిందని తీసుకెళ్ళండి అని సమృద్ధిగా ఇచ్చి పంపి. యేసు ప్రభు కనీసం 4 చెప్పులు కూడా లేదంట. అన్న నాకు కొత్త చెప్పులు కొనిపెట్టండి అన్న, కొత్త సేవ కదా అంటే, ఆల్రెడీ మొన్నగా పోయిన నెలగా కొన్నట్టున్నాం అంటే అది కొంచెం తెగిపోయినట్టుందని అంటే, సరే కొత్త చెప్పులు కొనుక్కో, సేవ చేయండి అంటుంటాం మేము. యేసయ్య అంటే కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పంపించానట్టు. ఒక బ్యాగ్ కూడా లేదు, ఒక చెప్పులు కూడా లేదు, అట్లా సేవకు పంపించాడు. వాళ్ళు వెళ్ళి సేవ చేసి తిరిగి వస్తే దేవుడు అన్నాడు, మీరు మరి చెప్పులు కూడా లేకుండా మిమ్మల్ని పంపించాను కదా, మరి కాళ్ళు కాలిపోలేదా, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోలేదా, మరి తిండి తిప్పులు ఏమి లేకుండా వెళ్ళారు కదా, ఎట్లా ఏమన్నా మీకు కొదవలు ఏర్పడిందంటే వాళ్ళు అంటారు, మాకే కొదవ కలగలేదు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు మాకు ఏ రోజు ₹1 ఇచ్చేవాళ్ళు కాదు. సేవలు ఎంత కష్టం వచ్చినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోండి. చర్చి కట్టడానికి కానీ మందిర నిర్మాణ కార్యక్రమాలు అవన్నీ చూసేవారు, కానీ
మాకు వ్యక్తిగతంగా అక్కడ ఏదైనా సమస్య వస్తే, కొన్నిసారి అద్దె కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఏదైనా కావాలంటే యేసన్ గారిని అడిగే సాహసం చేసే సాహసం మాకు లేదనుకోండి, అయినా ఒకవేళ అడిగినా ప్రార్థన చేసుకోండి అని చెప్పేవాడు. ఉపవసించి ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతకాలి. నేను ఇవ్వడం ప్రారంభించాను అనుకోండి, ప్రతిసారి మీరు నా వైపు కనులెత్తి చూస్తుంటారు. నేను ఇవ్వడం మానేస్తే మీరు దేవుని వైపు కనులెత్తి చూస్తారు. అప్పుడు మీ జీవితంలో దేవుడు కొదవ లేకుండా దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పెద్ద పెద్ద మీటింగ్లు అరేంజ్ చేసేవాళ్ళు, గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. కానీ ప్రతిదీ మనం దేవుని మీద ఆధారపడాలని యేసయ్య గారు మాకు నేర్పించారు. ఆ విశ్వాస జీవితంలో ఈరోజు కూడా మేము సేవలు ఆశీర్వాదకరంగా సాగిపోతున్నాం. ప్రియులరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ కొదవ లేకుండా మనల్ని అద్భుతంగా నడిపించడానికి శక్తిగల దేవుడు. కొన్ని పర్యాయాలు కొన్ని కుటుంబాలను చూస్తుంటే ఏదో ఒక భాగంలో వాళ్ళకి ఏదో కొదవలు ఉంటుంది. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడిని, నీ సంతతిని ఆకాశ నక్షత్రలాగా ఆశీర్వదిస్తాను ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడవద్దు, నేనే నీ కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది అని చెప్పెను. అందుకు అబ్రాము యెహోవా ఏమిచ్చినా సంతానం లేదుగా. అర్థమైందండి? నేనే నీ కేడెము, నీ బహుమానం అయ్యా ఏమిస్తే ఏంటి? పిల్లలు లేకుండా ఏం చేసుకోమంటావు? కేడెం తీసుకొని బహుమానాలు తీసుకొని ఎక్కడ ఏ షోకేసులో పెట్టాలయ్యా? ఎక్కడ పెట్టి ఎక్కడ అమర్చాలి చెప్పండి? ఎవడికి కావాలయ్యా బహుమానం? పిల్లలు లేరు, ఎంత సంపాదించాను, ఆ ఎలియాజర్ తప్ప ఇంకొకడు లేడు, కష్టపడిన సొమ్మంతా వాడికి ఇచ్చి వెళ్ళాల్సిందా? ఏది వారసుడేది? సంతానం లేకుండా ఇవన్నీ తీసుకొని నేనేం చేస్తాను అని అన్నాడు. ఈరోజు కొందరి జీవితాన్ని మనం తీసుకుంటే, కొందరి జీవితాన్ని చూస్తే ఏదో ఒక ఆస్తి ఉండొచ్చు, సంతానం లేని పరిస్థితి. ఆస్తి ఉండొచ్చు, ఆరోగ్యం లేని పరిస్థితి. పెద్ద కుటుంబం కావచ్చు, సమాధానం లేని పరిస్థితి. యాకోబు తను ఎంత సంపాదించాడు, 2 గుంపులుగా మారారంట వాళ్ళు. 2 గుంపులుగా మారారు. ఒక చేతి కర్రతో నది దాటి వెళ్ళాడు. ఒక 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు గొప్ప సమృద్ధి, 20 ఏళ్లలో విపరీతంగా సంపాదించాడు. గొర్రెలు, మేకలు, పశువులు, మంద, భార్య, పిల్లలు, పెద్ద కుటుంబం. కానీ మనసులో కలవరం. ఏముండి ఏమి లాభం? వాళ్ళ అన్నయ్య వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, అన్న బాగున్నావా అన్న పలకరించుకుని ఆ సమాధానపు వాతావరణం లేదు. ఐశ్వర్యం ఉంది కానండి, సమాధానం లేదు. సంపద ఉంది, సమాధానం లేదు. కలవరంతో ఊగిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంత కష్టపడి సంపాదించిన సంపాదన ఏమైపోతుందో, వచ్చి చంపేస్తాడేమో అని భయపడిపోయి ఊగిపోయాడు. అయితే దేవుడు ప్రార్థన ఆలకించి సమాధానం స్థాపించాడు. కాబట్టి ఈ ఆరాధనలు కూడి వచ్చిన మీ జీవితాల్లో ఒకవేళ ఐశ్వర్యం ఉండి ఐక్యత లేని స్థితిలో ఉన్నారా? ఐశ్వర్యం ఉండి ఆరోగ్యం లేని పరిస్థితిలో ఉన్నావా? సంతానం లేని స్థితిలో ఉన్నారా? కావలసిన డబ్బు ఉంది, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి, సంబంధాలు రావట్లా. కావలసినంత డబ్బు ఉంది, డబ్బు ఉంటే సరిపోతుందండి? డబ్బుతో ఏదైనా చేయొచ్చా? డబ్బుతో ఏదైనా సాధించవచ్చా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. రావట్లేదు వచ్చిన సంబంధం. ఎంత కట్నం ఇస్తామన్నా కారణాలు ఏదైనా కావచ్చు, అందంగా లేకపోవచ్చు, లేకపోతే ఏదో కారణాలు కావచ్చు, లేకపోతే ఆడపిల్లల గర్వం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చండి. కావలసినంత డబ్బు ఉంది, ఘనంగా వివాహం చేసే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అయితే ఆడపిల్ల కోసం కావలసిన బంగారం, కట్న కానుకలన్నీ ముందుగానే పోగు చేసి పెట్టారు. కానీ మంచి సంబంధాలు రావట్లేదు, వీళ్ళు అనుకున్న సంబంధం రావట్లేదు. ఏదో ఒక విధముగా కొదవలు, కొరతతో ఒకవేళ బ్రతుకుతున్నవేమో. ఈ ప్రశస్త వేళ, ఈ ఆరాధన ప్రభు మాట్లాడుతున్నారు. మీలో ఎవరికి ఏ కొదవ లేకుండా నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సర్వ సమృద్ధిని ప్రభు దయచేయబోతున్నాడు. అత్యధికంగా నా దేవుడు నేను ఆశీర్వదించునుగాక. ఆమేన్.